విశాఖలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యులు అంబేద్కర్కు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు వరప్రసాద్తో పాటుగా పార్టీకి చెందిన నేతలు ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, దళిత సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ వారి సామాజిక హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నామని వివరించారు. ఇంతేకాకుండా హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ రీజనల్ జనరల్ సెక్రటరీ, నెక్స్ట్ ఆల్ ఇండియా బాడీ అండ్ డోనర్స్ అసోసియేషన్ ఎఫిలియేటెడ్ బై సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ కి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా నన్ను డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు చైర్పర్సన్ గారు అపాయింట్మెంట్ చేశారండి. ఈ యొక్క స్టెప్, ఈ యొక్క అవయవదానం అంటే మరణించు జీవించు అనే నినాదం పైన చనిపోయిన వాళ్ళ యొక్క అవయవాల్ని అంటే బ్రతకడానికి జీవం ఇచ్చేటువంటి వారికి ఈ అవయవాలు దానం చేసి ఒక గొప్ప కార్యక్రమాన్ని మేము చేపట్టబోతున్నామండి. ఈ మేడం గారితో కలిపి నేను ఈ యొక్క ఉద్యమంలో నేను పాల్గొని ఇంకా ముందుకు వెళ్తానని మేడం గారికి నేను మాటిస్తున్నానండి. అలాగనే ఆర్కేఐ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూడా నా యొక్క బాధ్యతను రాబోయే ఎన్నికలలో మా పార్టీ అనేకమైనటువంటి స్థానాల నుంచి పోటీ చేస్తుందండి. ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, కార్పొరేషన్ లో కూడా పోటీ చేస్తున్నామండి. అనేక స్థానాల్లో మన విశాఖ జిల్లా, రాజమండ్రి అన్ని జిల్లాల నుంచి కూడా పోటీ చేస్తున్నామని మా స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ పిట్టా వరప్రసాద్ గారు మాకు పిలుపునిచ్చారు. అలాగే ఇప్పుడు ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే జై భీమ్ ఫౌండేషన్, జై భీమ్ యూనిటీ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ అండి నేను డాక్టర్ వరప్రసాద్ని. ఈ యొక్క ఫౌండేషన్ తరఫు నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఇన్ఛార్జిగా డాక్టర్ కందవల్లి లక్ష్మి గారు హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ చైర్మన్ గా కూడా ఉన్నారు. ఆమెను అపాయింట్ చేసి, ఎందుకు ఆమెను అపాయింట్ చేయడం జరిగిందంటే తూర్పుగోదావరి రాజానగరం జిల్లాలో మేము వెళ్ళి ఎంక్వైరీ చేయగా పేరు అడగ్గా కందవల్లి లక్ష్మి గారి పేరు చాలా బలంగా వినపడిందండి. తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జిగా ఆమె ఇవ్వడం జరిగింది. మా నాయకులంతా కూడా ఆలోచించి ఆమెను పెట్టడం జరిగింది. అలాగే మన విశాఖపట్నం జిల్లా నుంచి మన ధనాల అప్పారావు గారు, కంచరపాలెం ధనాల అప్పారావు గారు విశాఖ జిల్లా ఇన్ఛార్జి గాను, అలాగే మన విశాఖ సిటీ ఇన్ఛార్జి గా మనోహర్ గారిని, అనిల్ కుమార్ గారిని కూడా ముఖ్య సలహాదారునిగా కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఇలాగా మేము ఈ జై భీమ్ యూనిటీ ఫౌండేషన్ నుంచి రాబోయే రోజుల్లో ఒక ఉచిత హాస్పిటల్, ఒక ఉచిత స్కూల్ కూడా మేము స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. మా ఆశయం అంబేద్కర్ ఆశయాలతో మేము ముందుకు వెళ్ళి అంబేద్కర్ గారి అడుగుజాడలో అంబేద్కర్ గారి ఆశయాలతో మేము పనిచేస్తామని మేము ఈ పత్రికా ముఖంగా మేము తెలియపరుస్తూ, దళిత సమస్యల మీద ఆల్రెడీ మేము పోరాటం చేస్తున్నామండి. దళిత సమస్యలు కానీ, తక్కువ కులాల మీద అగ్ర కులాల వారు చేస్తున్నటువంటి దాడులు కానివ్వండి, అవమానాల గురించి కూడా మా పార్టీ ఎంతో పోరాటం చేస్తుంది. అలాగే మా స్టేట్ ప్రెసిడెంట్ అని పిట్టా వరప్రసాద్ గారు ఎక్కడ ఏం జరిగినా ఆయన వెళ్ళడం జరుగుతుంది. ఆయనతో పాటు కూడా మేము పాల్గొనడం జరుగుతుందండి. ఇక్కడ మన విశాఖ జిల్లా కానివ్వండి, మన్ని ప్రాంతాలుగా శ్రీకాకుళం, విజయనగరం ఎక్కడైనా సరే దళిత సమస్యలు కానీ, ఒక అవమానాలు కానీ, దాడులు కానీ జరిగితే మా దృష్టికి వస్తే మేము వెంటనే వెళ్ళి అక్కడ పాల్గొని చర్య తీసుకుంటామండి. రాబోయే ఎలక్షన్స్ లో కూడా రిజర్వేషన్ దళితులకి ఎక్కువగా ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ జై భీమ్. జై భీమ్ ఫౌండేషన్ లో కానీ జిల్లా ఇన్ఛార్జ్ గా ఉంటున్నాను నేను. ఇంకా కష్టపడి చెయ్యాలని నా ఒక కోరిక. ఇప్పుడు ఈ రోజుల్లోని రాజకీయ పార్టీలు ఇటు సెంట్రల్ స్టేట్ వాళ్ళు కూడా దళితులు అంటే వాళ్ళు సులకనంగా ఉన్నది. కానీ ఇప్పుడు 70-80 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది, ఎప్పుడు లేని ఈ కాలంలో వస్తుంది. కానీ అలాంటి ప్రభావం చేసిన వాళ్ళు ఏం చేయాలో ప్రజలే చేస్తారు. ఎందుకంటే దాడులు అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సంక్షేమ పథకాలు ఇవ్వాలి గవర్నమెంట్ అనేది. అంతేకాకుండానే వాళ్ళకి ప్రతి మనిషి కూడా ఎంప్లాయ్మెంట్ ఉండాలి. అలాంటి ఎంప్లాయ్మెంట్ లేకుండా చేస్తున్న గవర్నమెంట్ ని వాళ్ళు ప్రజలు ఏం చేయాలని నెక్స్ట్ ఎలక్షన్ లో చూస్తారనేసి మా ఉద్దేశం అది. కానీ మేము నిరంతరం కూడా పోరాడుతున్నాం. వాళ్ళని ఒక అంబేద్కర్ గారు నిర్ణయించిన రాజ్యాంగ నిబంధనల ప్రకారంగానే ఫాలో మనిషి మేము చెప్తున్నాం. అది అయినప్పటికీ వాళ్ళు కొంచెం తప్పడుగు వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ధనం ఉన్నది, మా దగ్గర జై భీమ్ యొక్క రాజ్యాంగం యొక్క ఆశయాలు నిర్ణయాలు మా దగ్గర ఉన్నాయి. దాని ద్వారా మేము సాధించగలుగుతున్నాం అనేసి మీకు ముఖాముఖిగా చెప్తున్నామండి.